హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? హౌ ఈస్ యువర్ ప్రిపరేషన్? బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ లెట్ మీ నో ఎందరి ప్రిపరేషన్లో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను ఇంత చదివినా నా ప్రిపరేషన్ ఇంత కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి అనిపిస్తుంది. 100కి ఎంత పర్సంటేజ్ మీ ప్రిపరేషన్ అయ్యిందో నాకు కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం ఎందరిది ఎంతవరకు కంప్లీట్ అయిందో అని. గైజ్, ఈరోజు మాత్రం ఎండ ఘోరంగా మండిపోతుంది. మార్నింగ్ క్లిప్ ఇది. క్లియర్ స్కై ఉంది అని చెప్పేసి వీడియో తీసిన. అయితే నార్మల్గా ఒకసారి కౌంట్ డౌన్ చెక్ చేద్దామని చెప్పి చూస్తే గ్రూప్ 2 ఎగ్జామ్కి 94 డేస్ మాత్రమే ఉన్నాయి. అందులో ఫెస్టివల్స్ అని, సిక్ డేస్ అని ఇట్లా ఒక 1 వీక్ పక్కన పెట్టినా కూడా తిప్పి కొడితే 90 రోజులు కూడా సరిగ్గా లేవు. ఏందిరా బాబు, డేస్ ఇంత స్పీడ్గా గడిచిపోతున్నాయి అనిపిస్తుంది. పరిస్థితి ఎట్లయిపోయింది నాది అంటే, అబ్బా ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఒక్క 3 months కష్టపడితే ఇంకా అంతే లైఫ్ సెట్ అయిపోతుంది అని కాన్ఫిడెన్స్తో చదివే లోపే నైట్ అయి పడుకున్నప్పుడు ఆలోచిస్తుంటే, అరే బాబు ఇంకా 3 months ఉన్నాయి, రివిజన్ ఏమో చాలా ఉంది చేయాల్సింది, చదవాల్సింది మస్తు ఉంది, ఇంకా ఏంది ఇంత ఫాస్ట్గా అయిపోతుందని భయం అవుతున్నది. కానీ గట్టిగా డిసైడ్ అయ్యి కూర్చున్నా, జాబ్ వస్తుందా రాదా అనేది నా హ్యాండ్లో లేదు. కానీ నేను చెయ్యగలిగేది ఏమైనా ఉందా అంటే అది నా 100% ఎఫర్ట్ నేను పెట్టడం. రేపు సక్సెస్ వస్తుందా ఫెయిల్యూర్ వస్తుందా అని ఇప్పుడు ఆలోచించుకుంటూ భయపడినా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నేను అయిపోతా, ఆఫీసర్ని అయిపోతా అని కలలు కన్నా వేస్ట్ అయ్యేది నా టైము, నా ఎనర్జీ. సో అన్ని పనికిమాలిన ఆలోచనలు పక్కకు పెట్టి రేపు ఏమవుతుందో అని దిమాగ్ ఖరాబ్ చేసుకునే బదులు ఈరోజు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఫోకస్ చేయాలని అనిపించింది. అప్పుడు డిసైడ్ అయినా ఈ మంత్ ఎండ్ అయ్యే వరకు ఎకానమీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేయాలి. ఇంకా 19 days మాత్రమే ఉన్నాయి ఈ మంత్ ఎండ్ అవ్వడానికి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఎకానమీని మాత్రం గివప్ ఇవ్వద్దు అని పట్టుకొని కూర్చున్నా. మరి ఏమవుతుందో చూడాలి. ఇంకా ఎందుకు హర్డిల్స్ అడ్డంకులు అంటున్నా అంటే, ఫెస్టివల్స్ ఉంటాయి, లేదా ఏదైనా అర్జెంట్ వర్క్ పైన బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా కాలేజ్ వర్క్స్ ఏమన్నా ఉంటాయి. సో ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి కాబట్టి హర్డిల్స్ అడ్డంకులు అని అంటున్నా. కానీ హానెస్ట్లీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, చదువుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ సబ్జెక్ట్ పైన నాకు ఎంత భయం ఉందో అదైతే తగ్గుతుంది. అప్పుడప్పుడు జర డ్రై అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అట్లాంటి టైంలో ఇంతకుముందు నేను చదువుకున్న టాపిక్లు, కాన్సెప్ట్లు ఏమైతే ఉంటాయో అవి రివిజన్ చేస్తున్నా, రివైజ్ చేస్తున్నా. మా మమ్మీకి నా బుక్ ఇచ్చి నేను చదివింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ మా మమ్మీ ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేస్తున్నా, ఎందుకంటే చదివిన కాన్సెప్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ చేయగలుగుతున్నా. అట్లా చేస్తున్నప్పుడల్లా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, అబ్బా నాకు వచ్చేసింది అని. సో ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, ఎకానమీ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా. అయినో మీలో చాలామంది ఎకానమీ కంప్లీట్ చేసే ఉంటారు. కానీ నాలా ఎకానమీ అంటే భయపడే వాళ్ళకి మాత్రం పక్కా ట్రై చేసి చూడండి. ఒక 2 days నాన్ స్టాప్గా ఇంట్రెస్ట్ పెట్టి, నాతో కాకుండా ఇంకెవరితో అవుతుంది అని పాజిటివ్ యాటిట్యూడ్తో స్టార్ట్ చేయండి. 100% గ్యారంటీ ఇస్తున్నా, పక్కా మీరు కూడా చేయగలుగుతారు. ఆల్ ది వెరీ బెస్ట్. సో that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.